వెల్కమ్ బ్యాక్ టు టెక్నోఫోర్ సైట్. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకుందాం. సో లాస్ట్ 1 మంత్ నేను ఈ ఎక్స్పెరిమెంట్ మీద వర్క్ చేశాను. ఆ రిజల్ట్స్ ఏంటో కూడా మీకు చూపిస్తాను. సో బేసికల్గా ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పర్సన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, అండ్ మనం చాలా న్యూస్ చూస్తూనే ఉంటాం. నిన్నటి న్యూస్ ఈ రోజు పనిచేయదు, ఎందుకంటే ఇట్స్ డైలీ న్యూస్. సో డైలీ ఎవరికి వాళ్ళు కొత్తగా కనబడుతూ ఉంటారు కదా. సో అలా కాకుండా ఒకవేళ లాస్ట్ 22 years కనుక మనకు ఒక పర్సన్ గురించి పూర్తిగా మన దగ్గర ఉంటే ఆ స్టేట్మెంట్ అనేది దాని యొక్క మీనింగ్ కోల్పోతుంది. సో బేసిక్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎగ్జాంపుల్ మీరు ఒక కేసీఆర్ ఉన్నారు అనుకోండి, కేసీఆర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, సో కేసీఆర్ గురించి బోత్ పాజిటివ్ తెలుసుకోవాలనుకుంటున్నారు, కేసీఆర్ గురించి నెగిటివ్ తెలుసుకోవాలనుకుంటున్నారు. కొన్ని ఆర్టికల్స్ లైక్ 2002లో 2003లో కొన్ని న్యూస్ పబ్లిష్ చేసి ఉండొచ్చు, బట్ అవేం న్యూస్ మనకి ఇప్పుడు తెలియదు. ఓకే, అండ్ ఒక మనిషి గురించి ఒక యాంగిల్ మనం తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఆ యాంగిల్కి సంబంధించిన న్యూస్ మనకి దొరుకుతూ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, రైట్? బట్ మన దగ్గర అలాంటి కెపాసిటీ కానీ అలాంటి క్యాపబిలిటీ ఇచ్చే ఏ న్యూస్ మీడియా లేదు. ఓకే, సో దట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్. సో బేసిక్గా నా ఎక్స్పెరిమెంట్ వచ్చేసి, నేను ఒక డేటా సెట్ వెతికాను. సో ఆ డేటా సెట్లో 2001 నుంచి 2022 వరకు, అంటే ఆల్మోస్ట్ 22 years యొక్క ఇండియాకి సంబంధించిన నేషనల్ న్యూస్ హెడ్లైన్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ ఇండియన్ నేషనల్ న్యూస్ హెడ్లైన్స్ మీద అన్నిటి మీద నేను సెంటిమెంట్ అనాలిసిస్ చేశాను. ఓకే, సో ఆ సెంటిమెంట్ అనాలిసిస్ మీనింగ్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ మీరు ఒక డేటా సైన్స్ మోడల్కి ఒక హెడ్డింగ్ ఇస్తే, ఆ హెడ్డింగ్ ఆ యూజర్కి పాజిటివా నెగిటివా అని చెప్పేసి మోడల్ మీకు రిటర్న్ చేస్తుంది రెస్పాన్స్, లైక్ పాజిటివ్ వాల్యూ అండ్ నెగిటివ్ వాల్యూ. సో ఎగ్జాంపుల్ మీరు ఒక స్టేట్మెంట్ కనుక ఇస్తే, మీరు దాని మీద మీరు మాన్యువల్గా ఇన్పుట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీకు పంపించిన డేటా అన్నిటి కలిపి ఒకేసారిగా రెస్పాన్స్ ఇచ్చి పడేస్తుంటుంది. లైక్ కేసీఆర్ గురించి నాకు టాప్ 50 పాజిటివ్ స్టేట్మెంట్స్ కావాలి లాస్ట్ 22 yearsలో అంటే ఇచ్చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. ఓకే, సో దాని యొక్క సిస్టమ్ డీటెయిల్స్ ఇప్పుడు మనం ఇన్ డెప్త్కి వెళ్తాము, అండ్ చివరికి ద రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. ఇట్ ఈస్ నాట్ ఏ ఫుల్లీ కంప్లీటెడ్ ఎక్స్పెరిమెంట్, ఇట్స్ ఏ స్టెప్ బై ఎక్స్పెరిమెంట్. సో నేను చాలా వరకు దాని మీద ఇన్వెస్టిగేట్ చేశాను కాబట్టి రిజల్ట్స్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. స్టే ట్యూన్. సో మనం ఇప్పుడు మన డేటా సెట్కి వెళ్దాం. సో మీరు చూడొచ్చు ఈ డేటా సెట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో. సో లోడ్ అవుతుంది. సో మొత్తానికి దీంట్లో వచ్చేసి 36 lakhs పైన రికార్డ్స్ ఉన్నాయి. అండ్ ఈ రికార్డ్స్ వచ్చేసి మీకు లాస్ట్ 22 years డేటా. అండ్ మనం చూద్దాం ఎప్పుడు ఈ డేటా స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయిందో. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2001 January 02, లైక్ 2nd January 2001లో ఫస్ట్ ఆర్టికల్ మనకి డేటా ఉంది. డేటా వచ్చే స్టేటస్ కో విల్ నాట్ బి డిస్టర్బ్డ్ అట్ అయోధ్య సేస్ వాజ్పేయి. సో దిస్ ఇస్ ద 2001 January 2nd పబ్లిష్డ్ ఆర్టికల్. అండ్ దెన్ మన దగ్గర చివరి డేటా వచ్చేసి 2022 March 31st ఉంది. సో లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి తమిళనాడు సీస్ మార్జినల్ రైజ్ ఆఫ్ కోవిడ్ కేసెస్ విత్ 39 న్యూ పేషెంట్స్. ఓకే, సో బేసికల్గా ఇది మన దగ్గర ఉన్న డేటాబేస్. సో 36 lakhs రికార్డ్స్ పైన ఉన్నాయి. సో దీన్ని మనం సెంటిమెంట్ అనలైజ్ చేస్తున్నాం. సో మీకు వచ్చిన రిజల్ట్స్ వచ్చేసి ఇక్కడ సేవ్ చేయబడింది, సెంటిమెంట్ రిజల్ట్స్. ఓకే, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సో దీంట్లో కూడా అదే డేటా ఉంటుంది, కాకపోతే దీనికి మనకి పాజిటివ్ నెగిటివ్ సెంటిమెంట్ స్కోర్స్ ఉంటాయి. సో పాజిటివ్ స్కోర్ అండ్ నెగిటివ్ స్కోర్ మనం యాడ్ చేసాము మన మోడల్కి ఇచ్చి. సో మీకు చూస్తే కనుక 2001 January 2nd స్టేటస్ కో విల్ నాట్ బి డిస్టర్బ్డ్ అయోధ్య సేస్ వాజ్పేయి. సో ఇది ఎంత సెంటిమెంట్ ఉంది. సో పాజిటివ్ వచ్చేసి 51%, నెగిటివ్ వచ్చేసి 48%. ఓకే, సో ఇట్స్ మోర్ పాజిటివ్. సో బేసిక్గా ఇలాంటి పాజిటివ్ అండ్ సెంటిమెంట్, నెగిటివ్ సెంటిమెంట్, సో ఇది అనాలిసిస్ చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ మీరు అయోధ్య గురించి డీటెయిల్స్ కావాలనుకున్నాను కూడా, అయోధ్యలో ఈ క్వేరీ ఉంది. సో అయోధ్యకు సంబంధించిన వాటిలో మీకు మోర్ పాజిటివ్ వచ్చినప్పుడు సార్ట్ బై మోర్ పాజిటివ్ వచ్చేసి మీకు రిజల్ట్స్ పాజిటివ్ బేస్ మీద సార్ట్ అయ్యి ఇంక్రిమెంట్ ఆర్డర్లో మీకు ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే మీకు మోర్ పాజిటివ్ రికార్డ్స్ అనేవి మీ హ్యాండ్లో ఉంటాయి. సో ఇలానే మీకు 36 lakh రికార్డ్స్ మీకు సెంటిమెంట్ అనేది చేయబడుతుంది. అండ్ తర్వాత వచ్చిన రిజల్ట్స్ మీకు తెలుస్తాయి ఎంత, లైక్ ఇస్ దిస్ 90% పాజిటివ్. సో ఇలాంటి రికార్డ్స్ మీకు ముందు కనిపిస్తాయి ఫర్ ద పాజిటివ్ కేసెస్. నెగిటివ్ అనుకున్నప్పుడు మీకు నెగిటివ్ లైక్ 0.09 నెగిటివ్ మీకు ఇది కనపడదు, ఎందుకంటే ఇది నెగిటివ్ కాదు బాగా. సో మేము నెగిటివ్ సెట్ చేసినప్పుడు మీకు నెగిటివ్ హై వాల్యూ ఏది ఉందో అది కనిపిస్తుంది అయోధ్య మీద బేసిక్గా.
సో మీరు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సరే మీరు సెర్చ్ అనేది ఈజీగా చేయొచ్చు. అండ్ సెర్చ్ క్వైరీస్ మీరు డేట్ మీద చేయొచ్చు, కేటగిరీ మీద చేయొచ్చు. కేటగిరీ వచ్చేసి ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తుంటే మీకు ఇన్స్టెడ్ ఆఫ్ 2001 టైంలో కేటగిరీ లేవు, తర్వాత మీకు కేటగిరీ వచ్చాయి. ఇక మీరు చూస్తే కేటగిరీలో డేటాకి వచ్చేసి లోడ్ అవుతుంది ఫైల్. సో బేసిక్గా ఇక్కడ చూడొచ్చు మీరు సిటీ సాలెం అండ్ త్రిచి, శ్రీనగర్, ఇండోర్, లుధియానా. సో బేసికల్గా ఇలా సిటీస్ మీద కేటగిరీ చేయబడింది. సో మీరు సిటీస్ లైక్ హైదరాబాద్లో లాస్ట్ 22 ఇయర్స్లో నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాట్ ఎవర్ మీరు సెర్చ్ క్వైరీ చేయాలనుకుంటే మీరు దాని మీద సెర్చ్ క్వైరీ చేయొచ్చు. అండ్ మీకు వచ్చిన జస్ట్ డైరెక్ట్ లింక్ అయి ఉంటాయి ఆ పబ్లిష్డ్ ఆర్టికల్స్కి. జస్ట్ మీరు వచ్చిన రిజల్ట్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ పబ్లిష్డ్ ఆర్టికల్ని చదివేయచ్చు. సో ఇట్స్ స్ట్రేట్ ఫార్వర్డ్ అండ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీ ఫింగర్ టిప్స్లో ఉంటుంది, ఎప్పుడైనా మీరు వచ్చి చూసుకోవచ్చు. సో సో దీన్ని ఒక మీకు వెబ్సైట్ ఒకటి కనెక్ట్ చేసి మీకు క్వైరీ చేసుకోవడానికి నెక్స్ట్ స్టెప్స్లో ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.